మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు ఇండియా లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ఈరోజు ఏదైతే 13వ తారీఖున సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రంపచోడవరం నియోజకవర్గం 11 మండలాల్లో అయితే 399 పోలింగ్ బూతులు అయితే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు పోలింగ్ బూతుల్లో అయితే మాత్రం ఎప్పటికీ కూడా ఇంకా ఓటింగ్ పర్సెంట్ స్టార్ట్ అవ్వకపోవడంతో కొంత బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ జడ్డంగి గ్రామంలో 95 పోలింగ్ బూత్లు అయితే ఇప్పటికీ కూడా సుమారు 9:40 కావస్తున్నా సరే ఇక్కడ ఓటింగ్ ఇంకా మొదలు కాకపోవడంతో ఓటర్లు అయితే తీవ్ర ఇక్కట్లు గురవుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి కూడా తామంతా ఇక్కడైతే లైన్లో ఉన్నామని, అయితే పోలింగ్ మిషన్లు పనిచేయకపోవడంతో, ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఇక్కడైతే మాత్రం ఇప్పటికీ కూడా కేవలం 4 మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఎవరు కూడా ఓటు వేయని పరిస్థితి ఉందని, ఇక్కడ ముసలి వాళ్ళు కూడా కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితి బూత్లో నెలకొందని, అధికారులు కానీ ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఈ విధమైన ఎన్నికైతే జరుగుతుందని మాత్రం ఇక్కడ ఉన్న స్థానికులు అయితే మాత్రం ఓటర్లు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాజవొమ్మింగి మండల పరిధిలో కాక రంపచోడవరం నియోజకవర్గం పలు మండలాల్లో ఈవీఎంలు సరిగ్గా పనిచేయకపోవడంతో కొద్దిగా ఓటింగ్ అయితే మాత్రం లేట్ అయినట్టే చెప్పుకోవచ్చు. 7 గంటల నుంచి స్టార్ట్ అయ్యి వచ్చి అందరు నించున్నారు. అందరికీ కళ్ళు తిరిగి పడుతున్నాయి. సిస్టమ్స్ పనిచేస్తలేదు. చాలా దారుణంగా ఉన్నది. ఆ ముసలోళ్ళు అయితే పడిపోయి కింద పడుతున్నారు. ఎంతో నీరసంగా ఉంటున్నారు. అందరు వెనక్కి కూడా వెళ్ళిపోతున్నారు. చాలామంది ఓటుకి చాలా ఇబ్బంది పడుతున్నారు. అందరూ గోల పెడేస్తున్నారు. గొడవ కూడా అవుతుంది. సిస్టమ్లు మరి ఏం ప్రాబ్లం తెలియదు. లోపలికి వెళ్తున్నారు, చూస్తున్నారు, పని చేస్తలేదని వచ్చేస్తున్నారు. ముసలోళ్ళటోళ్ళు మేము ఉండలేమని గొడవలు పెడుతున్నారు. చాలామంది వెళ్ళిపోదామని కూడా అంటున్నారు. అందుకు 7 గంటల నుంచి వచ్చి తెల్లారుజామునే అన్నాలు వండుకోకుండా ఏమీ వండుకోకుండా ఇక్కడికి వచ్చి టిఫిన్ చేయకుండా కూడా చాలామంది ఉన్నారు. చాలామంది చాలా బాధపడుతున్నారు. ఓట్ల కోసం ప్రతి ఒక్క దగ్గర అలాగే మాట్లాడుతున్నారు. అక్కడ ఇక్కడ అలాగే జరుగుతుంది. మరి ఏంటో తెలియదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికి ఇంకా ఓటు లేదు, ఏమీ లేదు. వెళ్ళిపోదామని ప్రతి ఒక్కరు అంటున్నారు. మరి ఏంటన్నది మాకు సంబంధం లేదు అంటున్నారు. చాలామంది మాట్లాడడం కూడా ముసలోళ్ళు ఎంతో వణుకుతూ లోపల కళ్ళు తిరిగి పడిపోయారు చాలామంది. దానికి చూసి ఇంకా బాధపడుతున్నారు. మా అమ్మమ్మ కూడా ఉంది దాంట్లోన. మా అమ్మమ్మ కూడా వెళ్ళిపోతానంటుంది. కానీ వద్దని చెప్పాము. టిఫిన్ కూడా చేయకుండా చాలా బాధపడుతున్నారు. నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి పనిచేయలేదా? పనిచేయలేదండి. 4 వేసారండి ఓట్లు. ఇంకా మిగతా వాళ్ళందరూ అలా ఉన్నారండి. ఏం చేస్తున్నారు? ఓటుగా ఉన్నారా? చూసి